100 కోట్లు బిజినెస్ చేస్తే ఒక 60-65 కోట్లు మనకే ఇస్తుంది మహానుభావుడు. ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళు. అందుకే మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తున్నారు, కోడ్. మీ కోడ్ కొడితే మీరు ఎంత కష్టపడితే అది చూస్తారు. అందరినీ దగ్గరకు వచ్చి నువ్వు తిరుగుతున్నావా లేదా, రోజు పని చేస్తున్నావా లేదా చూడలేదు కదా. అందుకే మీ ఐడి నెంబర్ క్లిక్ చేస్తే ఢిల్లీలో మన డేటా ఉంటుంది, నీకు ఎంత టీం ఉంది, ఎంత టర్న్ ఓవర్ అయింది. సో ఆ టర్న్ ఓవర్ని బట్టి నీ అకౌంట్లో పైసలు పడుతుంది. ఇంకా సంవత్సరం వెస్టిజ్లో కొంచెం ప్రేమించి దీన్ని గౌరవించిన వాళ్ళకి ఈరోజు 50, 60, 70 వస్తుంది. ఇంకా కొంతమంది బాగా కష్టపడాలి, లక్ష్యపడవచ్చు, టీం పెంచుకున్నాను, ఎంత చేసుకుంటే అంటుంది. జాబ్లో ఉందా సార్, నువ్వు యూనివర్సిటీలో టాపర్, గోల్డ్ మెడల్, కానీ నీకు జాబ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్, కండక్టర్, జీతం దాని తగ్గట్టు ఇస్తారు కదా. నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ నీ జీతం పెంచు, నీ శాలరీ దానికే ఇస్తారు. ఇక్కడ ఎంత కష్టపడితే అంత. ఒక్క సంవత్సరంలో 50, 60, 70 లక్షల కోటి అవ్వచ్చు. ఒక్క సంవత్సరం దీన్ని మనం నమ్ముకోవాలి. వెస్టీజ్లో కష్టపడాలి, మీటింగ్కి రావాలి, ఈ సిస్టమ్ ఎలా ఏంటనేది కొంత అవగాహన నేర్చుకోవాలి. బయట మనకి ఈ సిస్టమ్ తెలియదు. బయట నువ్వు లెక్చరర్ లేదా కానిస్టేబుల్, ప్రొఫెసర్, కండక్టర్, నీ రంగంలో ఓకే, ఇది నేర్చుకోవాలి. ఏదైనా ఒక దానికి మనం నమ్మాలి. ఈరోజు ఒక పార్టీలో అయినా నువ్వు నమ్మి ఆ పార్టీకి కొంత పని చేస్తే నీ నమ్మకాన్ని బట్టి నీకు ఏదైనా ఒక పదవి ఇస్తారు, అక్కడ టికెట్ పదవి, అవునా కాదు? అట్లనే వెస్టీజ్ని కూడా మనం నమ్మి దాని మీటింగ్కి వెళ్ళి టీంలు పెంచితే నీట్ అవుతుంది.